హనుమకొండ కాకాజీ కాలనీలోని జలేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివపార్వతుల కళ్యాణ మహోత్సవం చైర్మన్ మట్టా శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, ఎండోమెంట్ అధికారులు, కార్పొరేటర్లు ఆలయాన్ని సందర్శించలేదని చైర్మన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మంత్రివర్యులు కొండ సురేఖ, స్థానిక ఎమ్మెల్యే నాయని శివభక్తితో దర్శించి శివ పార్వతుల ఆశీర్వాదం పొందాలని విన్నవించుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు అన్ని కేసులు మా మీద పెట్టినా కూడా తెలుగుకుంటా దీన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించుకుంటూ పోతున్నాము. ఇప్పుడు మాకు సంబంధించిన బంధువులు అమెరికాలో ఉండి వాళ్ళు ఇక్కడికి సాయం చేయడం, ఒకళ్ళు 6 లక్షలు చెప్తాళ్ళు. మన ఆలూరి గోపాల్ రెడ్డి, అరుణగారులు వాళ్ళ పిల్లలు చేస్తాళ్ళు. వాళ్ళు ఇప్పుడు సాధారణ ఇంటి ఒక డిజైన్ చేస్తాళ్ళు. వాళ్ళు ఒక 6 లక్షలు, ఒక 3 లక్షలు అంకం లక్ష్మీనారాయణ గారు వాళ్ళ సతీమణి ఇద్దరు కలిసి వాళ్ళు కూడా ఒక 3 లక్షలు దానికి ప్రకటన చేసిండ్రు. అది కూడా మేము తీసుకొని మెల్లగా ఒకటి తర్వాత ఒకటి డెవలప్ చేస్తాం. వాళ్ళతోనే డబ్బులు ఇచ్చేయడం జరుగుతున్నది. నాకు ఏ సంబంధం లేకుండా డైరెక్ట్ వాళ్ళకే చేస్తానా. దయచేసి ఎవరైనా సహకరిస్తే వాళ్ళే డెవలప్ చేసేందుకు కోరుకున్నాం. నా జీవితం ఉన్నంత వరకు నాకు మధ్యలో అక్కడ దర్శించేటట్టు చేయాలి. నన్ను రమ్మంటే నేను వస్తా. దయచేసి వారు వస్తలేరు. మన ఏరియా దేవాదాయ శాఖ మంత్రి ఉన్నారు, కంపల్సరిగా రావాలి దయచేసి అని నేను విజ్ఞప్తి చేస్తాను. ఈ పత్రికా ముఖంగా. మీ పేరు చెప్పండి. నా పేరు శ్రీనివాసరెడ్డి, జలేశ్వరాల చైర్మన్.